పొద్దున ఢిల్లీ క్యాపిటల్స్ గెలవడానికి, ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ గెలవడానికి, మొన్న ఎల్ఎస్జి గెలవడానికి, నిన్న జీటీ గుజరాత్ టైటన్స్ గెలవడానికి అన్నిటికీ కారణం ఏంటి తెలుసా? వీళ్ళకి గెలవాలన్న తపన ఉంది, అది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. లాస్ట్ మ్యాచెస్లో మేము చేసిన మిస్టేక్స్ చేయొద్దు అని దాన్ని కవర్ చేసుకుని దాన్ని కరెక్ట్ చేసుకొని చాలా కష్టపడి ఆడినట్టుగా అనిపిస్తుంది. లైక్ జోఫ్రా ఆర్చర్ 2 మ్యాచెస్లో రాజస్థాన్ రాయల్స్ 2 మ్యాచెస్లో కూడా పెద్ద గుడ్డు పెట్టిండు. అరే ఎందుకున్నారు రా భయ్, ఇప్పుడు జోఫ్రా ఆర్చర్ బౌలింగ్కి వస్తుంటా, ఓపెనింగ్ బౌలింగ్కి మనోడు వస్తుండే అనగానే ఇత్తడితి 40 రన్లు ఇచ్చిపోతాడు తొక్క అన్న సెన్స్ కూడా వచ్చింది. అట్లాంటి దాన్ని అంటే ఈ మ్యాచ్లో నేను సరిగ్గా బౌలింగ్ వేయకపోతే ఇక నాకు రాదు, లేదు ఈ మ్యాచ్ మేము గెలవకపోతే అర్రే వరుసగా 3 మ్యాచ్లు పోతాయి అన్న ఒక టెన్షన్ అదంతా కూడా ఆర్ఆర్కి ఉంది, అందుకే గెలిచిందని నేను అంటాను. మొన్న ఎల్ఎస్జిని కూడా ఎస్ఆర్హెచ్ మీద గెలుతుంది, తొక్కలే వస్తుంది కొట్టించుకొని పోతుంది అని అనుకున్నారు. కట్ చేస్తే ఎల్ఎస్జి చాలా కష్టపడి ఆడింది, గెలిచింది. పొద్దున్న ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఎస్ఆర్హెచ్ 300 కొడతారు అవి అన్న సిచ్యువేషన్ నుంచి అద్భుతంగా బౌలింగ్ వేసి, అద్భుతంగా బౌలింగ్ లైనప్ బ్యాటింగ్ లైనప్ తోటి గుజరాత్ టైటన్స్ ఎంఐ మీద కూడా అంతే. అండ్ ఇక్కడ మనం గమనించాల్సింది తోపులు తురుంఖాన్లు పోయిన ఇయర్ పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్న బ్యాచ్ అంతా కూడా ఇప్పుడు కిందున్న బ్యాచ్ చేతుల్లో ఓడిపోతా వస్తుంది. దానికి కారణం సిఎస్కే కానీ ఎంఐ కానీ ఎస్ఆర్ఎస్ కానీ లిటరల్లీ వాళ్ళు గెలవడానికి ఆడతలేరు భయ్, తొక్క అన్న సెన్స్లో ఆడుతారు. అది తెలిసిపోతుంది, కనబడుతుంది. మీకు ఎంతమందికి అనిపించింది? నాకు అనిపించింది. చాలామంది ఒప్పుకోరు, ఫ్యానిజం ఉంటుంది చూసారు లోపల. ఒక ఆర్సీబీ మాత్రం ఖచ్చితంగా ఈసారి కప్పు కొట్టాలి అన్నట్టుగా ఆడుతుంది. ఇది మాత్రం గమనించాలి. అది విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18, ఈ సీజన్ నెంబర్ 18, ఇవన్నీ ఏదో ఒకటి మనసులో ఒకటి అవుతుందబ్బా కప్పు కొట్టాలి అని గెలిచే తపనతో ఆడతాన్ని అక్కడ మనం బాగా మెచ్చుకోవాలి ఆర్సీబీని. వీళ్ళకైతే ఇవాళ సిఎస్కే చూడురి, నిజంగా 16th ఓవర్ 17th ఓవర్ 18th ఓవర్లో కొంచెం రన్ రేట్ పెంచుకుని ఉంటే, కొంచెం స్ట్రోక్ ప్లే ఆడి ఉంటే, కొంచెం స్ట్రైక్ రేట్ కొంచెం ప్రతి ఇప్పుడు జడేజా కావచ్చు, లేదంటే ధోని వచ్చినా కానీ, లేదంటే అంతకంటే ముందు బ్యాట్స్మెన్ కావచ్చు, కొంచెం కొద్దిగా ఎక్కువ స్ట్రైక్ రేట్ చేస్తుంటే, ఎందుకంటే ఇక్కడ తోపులు ఉన్నారు, ఇక్కడ కొత్త పోరగాన్లు ఉన్నారు. ఇది ఆర్ఆర్ టీంలో కొత్త పోరగాన్లు ఉన్నారు, ఇక్కడ తోపులు ఉన్నారు. ఈ తోపులు ఈజీగా గెలవగలిగేదే, కానీ చాలా లైట్ తీసుకున్నారన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా అంటే వీళ్ళేం తక్కువ ఏం లేదు, వీళ్ళ సైడ్ బ్యాటింగ్ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్లో బ్యాటింగ్లో కొంచెం లోపం ఉంది. వీళ్ళు నిజంగా చెప్పాలంటే అక్కడ ఒకవేళ నితీష్ రాణా గనక క్లిక్ అయ్యి ఈరోజు అద్భుతంగా ఆడకపోయి ఉంటే, మొన్న లాస్ట్ 2 మ్యాచెస్లో పెద్దగా ఆడలేదు, సో ఈ మ్యాచ్లో కూడా ఆడకపోయి ఉంటే ఇంత స్కోర్ కాకపోయేది. మనడు ఒక్కడే నిల్చుండి 81 రన్స్ కొట్టినబ్బా, ఒక క్యాచ్ మిస్ అయింది, అది ఫీల్డింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. ఆ క్యాచ్ మిస్ కాకపోతే నితీష్ రాణా ఎప్పుడో సైడ్కి అయిపోయేటోడు. నితీష్ రాణా సైడ్కి అయిపోతే ఇంకెవరు కొట్టేటోళ్ళు లేరు. నిజం చెప్పాలంటే నితీష్ రాణా మంచి ఫామ్లోకి వచ్చి టాప్ స్కోర్ చేసిండు. మొత్తం మ్యాచ్లో 36 బాళ్ళలో 81 రన్లు కొట్టిండు, 10 ఫోర్లు కొట్టిండు, 5 సిక్స్లు కొట్టిండు, దంచి కొట్టిండు. రియాన్ పరాగ్ తనకంటే డీసెంట్గానే ఆడిండు అనిపించింది. రియాన్ పరాగ్ 28 బాల్స్లో 37 రన్స్ చేసిండు. హిట్ మేరు 19 రన్లు చేయకపోతే టార్గెట్ పెరగకపోయేది. హిట్ మేరు కొంచెం బెటర్గా, మిగతా వాళ్ళంతా హాసరంగా హర్సరంగా, ధ్రువ్ జురేలు, ఆర్చరు, కార్తికేయ, తీక్షణ, దేశపాండే అందరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు హాయ్ బాయ్ అన్నట్టు వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు అంటే కొంచెం సంజు శాంసన్ ఒక 16 బాల్ ఆడిండు, 20 రన్లు కొట్టిండు. యశస్వి జైస్వాల్ ఏం ఆడలేదు, 4 రన్లు. సంజు శాంసన్ 20 రన్స్. అదే నితీష్ రాణా ఒక్కడు మాత్రం 81 రన్స్ చేసి, మిగతా వాళ్ళు ఏం పెద్దగా ఆడలేదు. కానీ బౌలింగ్లో మాత్రం వేరే లెవెల్ సినిమా చూపించారబ్బా, వేరే లెవెల్ సినిమా. పవర్ ప్లేలా ఫస్ట్ ఓవర్ మేడింగ్ చేసిండబ్బా జోఫ్రా ఆర్చర్. మొత్తం సీజన్లో ఇదే ఫస్ట్ టైం మేడింగ్ చేయడం. ఏమి వేసిండే బౌలింగ్. మొన్న నేనే ఆర్చర్ని ఎందుకు తీసుకుంటా, టార్చర్ లేకుంది అనుకుంటే ఇవాళ బ్యాట్స్మెన్కి చూపించింది టార్చర్. ఒక్క బాల్ కొట్టనియలే. ఆ తర్వాత దేశపాండే కూడా చాలా కంట్రోల్ చేసిన రన్స్. మళ్ళీ జోఫ్రా ఆర్చర్ వేసిన థర్డ్ ఓవర్ మళ్ళీ కంట్రోల్, 4th ఓవర్ కూడా కంట్రోల్. అసలు 3 ఓవర్స్లో వాళ్ళకి ఏంది 3 ఓవర్లలో 18 రన్లు రాలే, ఇది పవర్ ప్లేలో. ఆ తర్వాత 3 ఓవర్లలో ముక్కి మూలిగి 11 రన్లు, 12 రన్లు, 14 రన్లు తీసి మొత్తంగా 42 రన్లకి 6 ఓవర్లు ఖతం చేశారు. పవర్ ప్లేలో 42 రన్లు వచ్చినాయి సిఎస్కేకి. పవర్ ప్లేలో గట్టి కొట్టాలి కదా, మరి మంచి గట్టి కొట్టేటోళ్ళు ఉన్నారు కదా, అక్కడ కూడా చేయలేదు. సిఎస్కే టాస్ గెలిచి
బౌలింగ్ చూజ్ చేసుకుంటుంది, అది మనకు తెలుసు. అండ్ చూసిరా వాళ్ళ అదృష్టం ఎట్లుంటుంది సిఎస్కేకి, మళ్ళీ ప్రతిసారి టాసీలే గెలుస్తారు, ప్రతిసారి బౌలింగ్ తీసుకుంటారు. తీసుకొని ఎందుకంటే ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటే మనకి ఈ బసరపుర ఈ పిచ్లో ఇది బెటర్, ఫస్ట్ బౌలింగ్ తీసుకోవడం బెటర్. అండ్ వీళ్ళు ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటూ తెలుసు చేజింగ్ చేస్తారు. వీళ్ళేందో లాస్ట్ 2 ఓవర్స్లోనే చేజ్ చేద్దాం అన్నట్టు కూర్చున్నారబ్బా. ఏందో అప్పుడైతేనే మజా ఉంటుంది, అప్పుడైతే ఏమంటారు అది నేలు బిట్టింగ్ మ్యాచ్ లెక్క అట్లా చేద్దాం అనుకున్నారో పాడో. నిజంగా నాకైతే సమ్వాట్ డిసప్పాయింట్మెంట్ ఫ్రమ్ మెయిన్ టీమ్స్. అంటే అఫ్కోర్స్ మనం ఏం చేస్తాంలే కానీ వాళ్ళు గట్టిగా ఆడితే మనకి ఏం వచ్చేది, ఒట్టిగా ఆడితే మనకి ఏం వచ్చేది, కానీ మనం ముచ్చట పెట్టుకోవడానికి చెప్తాను. సిఎస్కే ధోని వచ్చిండు, ధోని అని వినబడుతుంది. సూపర్ ధోని ఆల్వేస్ అల్టిమేట్, ఆల్వేస్ ఫేవరెట్ టు ఆల్ ఆఫ్ అస్. కానీ ఏమైందంటే సమ్వాట్ ఏదో ఇప్పుడు ఒక ఇంటెన్షన్ మిస్ అయింది అక్కడ సిఎస్కే ప్లేయర్స్ అందరికీ అన్న సెన్స్ అయితే కనబడుతుంది. ఎందుకంటే మా చేతిలో 5 IPL ఉన్నాయి అన్న సెన్స్ ఉందో మరి ఏమో కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని నోటిఫికేషన్ వస్తే పాతలు ఒక లైక్ కొట్టి కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. షూర్ చేద్దాం. నా పేరు సిరిపురం శ్రీనివాస్, Sinu 65. ఫస్ట్ బౌలింగ్ చూస్ చేసుకున్నారు సిఎస్కే కాబట్టి ఆర్ఆర్ బ్యాటింగ్లో ఖలీల్ అహ్మద్ ఒకడు మంచి స్పెల్ వేసిండని చెప్పాలి ఖలీల్ అహ్మద్. ఆ తర్వాత జెమ్మీ ఓవర్టన్ మంచి ఎక్స్పెన్సివ్ అయ్యిండు. జెమ్మీ ఓవర్టన్ ఎక్స్పెన్సివ్ కాకపోతే వీళ్ళకి కొంచెం కలిసి వచ్చేది. ఖలీల్ అహ్మద్ 4 overs వేసిండు, 38 runs ఇచ్చిండు, 2 wickets తీసిండు, 9.5 ఎకనమీ. ఆ ఫస్ట్ ఓవర్లోనే వికెట్ పోవడం అనేది వీళ్ళకి ప్లస్ అయింది. జెమ్మీ ఓవర్టన్ 2 overs వేసిండు, 30 runs ఇచ్చిండు, 15 ఎకనమీ అయ్యిండు, ఒక వికెట్ కూడా తెలియదు. అశ్విన్ వచ్చేసి 4 overs వేసిండు, 46 runs ఇచ్చిండు, 11.5 ఎకనమీ అయిపోయింది. నూర్ అహ్మద్ వచ్చిండు. నూర్ అహ్మద్ మంచిగా వేస్తాడు బౌలింగ్ అయితే, కానీ ఇందులో ఒక 2 wickets తీసిండబ్బా, 28, 7 ఎకనమీ అయ్యిండు, పర్లేదు. సేమ్ మన పతిరానా కూడా సేమ్ అయ్యిండు. ఆయన పతిరానా గురించి మెచ్చుకోవాలబ్బా. మతీషా పతిరానా లిటరల్లీ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అని మన ఊరికి అనము, మనోడు మాత్రం చూడురి. 18th over వేసిండు, 20th over వేసిండు. 18th overలో ఒక సింగిల్ రన్ ఇచ్చిండబ్బా. లేకపోతే జోఫ్రా ఆర్చర్ లెక్కనే మనోడు కూడా మెయిన్ ఓవర్ అయిపోయేది, ఆ ఒక్క రన్ రాకపోతే ఈ సీజన్కి 2వ మెయిన్ ఓవర్ కింద అయిపోయేది, ఫస్ట్ మెయిన్ ఓవర్ కింద అయిపోయేది. అయితే మతీషా పతిరానా 18th overలో 1 run ఇచ్చిండు, 1 wicket తీసిండు. అండ్ 20th overలో 7 runs ఇచ్చిండు కానీ వికెట్ తీసిండు. సో మతీషా పతిరానా డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అందుకని చెప్తారు. అండ్ జడేజా 2 overs వేసిండు, 10 runs ఇచ్చిండు, 5 ఎకనమీ అనుకోండి. సో ఇది ఓకే. అయితే ఈ బౌలింగ్లో బాగానే ఉంది. స్టార్టింగ్లో వాళ్ళు కూడా చాలామందిని సిఎస్కే వాళ్ళు చాలామందిని అవుట్ చేస్తారు. ఇక ఇటు దాట అయ్యేసరికి అంటే వీళ్ళ బ్యాటింగ్ దగ్గరికి వచ్చేసరికి ఒక పవర్ ప్యాకెడ్ పర్ఫార్మెన్స్ కనబడలేదు, పవర్ ప్లేలో కనిపించలేదు. ఆ తర్వాత కూడా ఓవర్ దగ్గర పడుతుంటే కూడా చేజింగ్ చేసేటప్పుడు గట్టి స్ట్రోక్ ప్లే కనబడలేదు, అది పెద్ద మైనస్. 1 second. నిజం చెప్పాలంటే MS ధోని అగైన్ అండ్ అగైన్ ధోని ఆ స్టంప్ అవుట్లు ఉంటాయి చూడురి, అవి ఎక్సలెంట్గా చేస్తాడు. కరెక్ట్ టైంలో మంచి ప్లాన్ చేసి నితీష్ రాణా వికెట్ అదే స్టంప్ లేపేసిండు, లేకపోతే ఇంకా స్కోర్ పెరిగేది. నితీష్ రాణా అవుట్ అయిన తర్వాత ఇక వరుస పట్టి అందరూ అవుట్ అయ్యారు. సరే ఇది అయిపోయింది, వీళ్ళ సెషన్ అయిపోయిన తర్వాత ఇటు 182 స్కోర్ వీళ్ళు ముక్కిములిగి 180 స్కోర్, అందులో 80 runs మనోడే నితీష్ రాణా అనే చేసిండు. అయితే పర్లేదు, 182 అంటే పెద్ద స్కోరే తయారు చేసి పెట్టిరు ఏదో కష్టపడి. ఓకే, అయితే దీన్ని చేజ్ చేయడం సిఎస్కేకి పెద్ద పనేం కాదు. అంటే అఫ్కోర్స్ 175 అంటే ఈజీ చేజు, దానికంటే ఒక 7 runs ఎక్కువ ఉన్నాయి అనుకుందాం. టార్గెట్ 175 అన్నట్టుగా అనుకుంటే ఒక 7 runs ఎక్కువ ఉన్నాయి. అయితే వీళ్ళు దిగినాక గోల్ తోటి దిగినట్టుగా అనిపించలేదు. రావడమే ఫస్ట్ ఓవర్లోనే, అఫ్కోర్స్ వాళ్ళకు కూడా ఫస్ట్ ఓవర్లో అవుట్ అయ్యారు. ఇక రావడమే ఫస్ట్ ఓవర్లో రచింద్ర రవీంద్ర అవుట్ అయ్యాడు. అయితే మనం ఇదివరకు డిస్కస్ చేసినట్టే వీళ్ళ ఓపెనింగ్లో కొన్ని కరెక్షన్స్. ఇప్పుడు రచిన్ రవీంద్ర మంచి స్టాండ్ అవుతాడు కాబట్టి ఈ మ్యాచ్లో పోయిందిలే, కానీ మామూలుగా అయితే అవుతాడు కాబట్టి రచిన్ రవీంద్రతో పాటుగా కాంబినేషన్లో ఈ తనున్నాడు చూడు, పేరు డివాన్ కాన్వాయ్ ఉన్నాడు. డివాన్ కాన్వాయ్ని దించేస్తే వీళ్ళిద్దరు కాంబో అయిన తర్వాత 1 downలో రుతురాజ్ గైక్వాడ్, 2nd downలో త్రిపాఠి వస్తే బాగానే ఉంటుంది. త్రిపాఠి స్పిన్కి ఆపోజిట్గా ఆడగలుగుతాడు కాబట్టి వర్కౌట్ అవుతుంది.
ఓపెనింగ్ వచ్చిన రచింద్ర రవీంద్ర 4 బాళ్ళకి 0 స్కోర్ తోటి అవుట్ అయ్యిండు. రాహుల్ త్రిపాఠి ఏమో 19 రన్లు కొట్టిండు. 19 బాళ్ళకి 23 రన్లు కొట్టిండు. ఇక గైక్వాడ్ వచ్చిండు కదా, గైక్వాడ్ వచ్చి కెప్టెన్ కాబట్టి పాపం రుతురాజ్ గైక్వాడ్ కొంచెం ఆగి ఆలోచించి నిదానంగా ఆడుతుండు. కొంచెం స్టాండ్ బై చేయాలి కాబట్టి, లేదంటే హిట్టింగ్ పోయేటోడే. కానీ 44 బాళ్ళల్లో 63 రన్లు కొట్టిండు. ఇక్కడ ఇంకో మ్యాటర్ చెప్పాలి. సిఎస్కే వాళ్ళకు ఒక పెద్ద మైనస్ ఏముందంటే ఇప్పుడు పేస్ బౌలర్స్ లేరు, స్పిన్నర్స్ ఉన్నారు, ఆల్రౌండర్స్ ఉన్నారు, కానీ పేసర్స్ లేరు. ఒక్క ఖలీల్ అహ్మద్ మీదనే ఆధారపడాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది. ఇంకొక పేసర్ యాడ్ అయితే బాగుంటుందేమో అని అనిపించింది నాకు. మీరేమంటారు చెప్పండి. అండ్ శామ్ కర్రన్ ప్లేస్లో ఇంకో మంచి పేసర్ని తీసుకుంటే బెటర్ ఏమో. అయితే శామ్ కర్రన్ ప్లేస్లో ఈరోజు జిమ్మీ ఓటాన్ని తీసుకోవడం పెద్ద మైనస్ అయిందబ్బా వీళ్ళకి. బాగా ఎక్స్పెన్సివ్ అయిండు. అయితే 7th ఓవర్ నుంచి ఇప్పుడు 6 ఓవర్ వరకు మనం చూసినాం. 6 ఓవర్స్లో జస్ట్ 42 స్కోర్ మాత్రమే చేశారు. 7th ఓవర్లో సినిమా మారింది. ఆ సినిమా పేరేంటి తెలుసా? హసరంగా. దీనికి ట్యాగ్ లైన్ వచ్చేసి నీ ఎవరు తగ్గేదేలే. హసరంగా నీ ఎవరు తగ్గేదేలే. మామూలు కాదు. హసరంగా ఎట్లా ఫిక్స్ అయ్యిందంటే ఒకటే అబ్బా, నాకు ఓవర్లు ఇయ్యి నేను మీకు వికెట్లు ఇస్తా. ఇది మనకి సుభాష్ చంద్రబోస్ గారిది ఉంటుంది చూడు ఒక డైలాగు. ఇది యువత మీరు నాకు రక్తాన్ని ఏడి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను సాత్రంగా. ఆ డైలాగ్ లెక్క ఇక మనోడు ఏం పెట్టిండంటే నాకు ఓవర్లు ఇవ్వండి నేను మీకు వికెట్లు ఇస్తా అన్నట్టుగా మారిండబ్బా. మంచి ఫామ్లోకి వచ్చాడు. ఏమన్నా ఫామ్. జోఫ్రా ఆర్చర్ది, నితీష్ రాణాది, హసరంగాది, ఈరోజు వీళ్ళ ముగ్గురిదే తోపస్య తోబభ్య. చలో 7th ఓవర్లో వచ్చేసి 8th ఓవర్ వేసిండు హసరంగా. 8th ఓవర్ ఫస్ట్ బాల్కి త్రిపాఠి వికెట్ తీసాడు. 10th ఓవర్లో థర్డ్ బాల్కి శివన్ దుబే వికెట్ తీసిండు. 12th ఓవర్లో విజయశంకర్ది. 16th ఓవర్లో మంచి ఇక లైన్లోకి వచ్చి గట్టిగా ఆడుతాడు, మంచి స్కోర్ పెంచుకుంటూ పోతాడు, స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తాడు అన్న రుతురాజ్ గైక్వాడ్ వికెట్ తీసిండు. కరెక్ట్ ఇక సల్లా పడ్డది మొత్తం. ఒరియమ్మ హసరంగా వస్తాడు, వికెట్ తీస్తాడు, 6 ఇస్తాడు, వికెట్ తీస్తాడు, తీయమట్టాడు. ఆ టైంలో ఏ తగ్గేదేలే అన్నట్టుగానే ఆడిండు. భలే అనిపించింది. మనోడి హసరంగా స్టైల్ మంచిగా అనిపించింది. ఈరోజు హసరంగాదే. అండ్ మనోడు 4 ఓవర్స్లో 4 వికెట్ తీసి 35 రన్స్ ఇచ్చిండు. 8.80 ఎకనమీ తోటి ఫినిష్ చేసాడు. సూపర్ అనిపించింది. నీకు 6 ఇస్తా, నాకు ఓవర్ ఇస్తే వాళ్ళకు 6 ఇస్తా, వాళ్ళకు అవుట్ చేస్తా అన్నట్టుగానే 6 అవుట్ 6 అవుట్ 6 అవుట్. అండ్ సందీప్ శర్మ గురించి చెప్పుకోవాలి. ఒకటే వికెట్ తీసిండు కానీ ధోని వచ్చి హిట్టింగ్ స్టార్ట్ చేసిండు. ఓడిచిందిరా బై సిఎస్కేదే మ్యాచ్ అన్న టైంలో అవుట్ చేసిండు, క్యాచ్ అవుట్. హిట్ మేర్ అబ్బా అని మెచ్చుకోవాలి. హిట్ మేర్ అద్భుతమైన క్యాచ్ పట్టిండు. ఎందుకంటే ఆ పీక్ మూమెంట్లో, ఆ స్ట్రెస్లో ఓడిపోతామా గెలుస్తామా అన్న ఇక తెలుస్తలేదురా బై. అందరూ ఇక ఫామ్లోకి వచ్చేసిరు. ధోని 6లు కొడతాడు, ఇదికి జడేజా 6లు కొడతాడు, ఇక మన పని అయిపోయిందన్న టైంలో అద్భుతమైన క్యాచ్ పట్టిండు హిట్ మేరు. అది నెత్తికి తీసుకోలే ఆయన, టెన్షన్ పడలే, మంచిగా ఆడిండు, చాలా కష్టపడి క్యాచ్ పట్టిండు. సో ఇక్కడ మనం జోఫ్రా ఆర్చర్ గురించి అయితే సూపర్గా మెచ్చుకోవాలబ్బా. ఏమన్నా ఎకనమీ 4.3 అనుకోరి. జోఫ్రా ఆర్చర్ 3 ఓవర్లు వేసిండు, 1 వికెట్ తీసిండు, 13 రన్స్ మాత్రమే ఇచ్చిండు, జస్ట్ 13 రన్స్. ఎక్కడైతే ఆయనకి నెగిటివ్ అయిందో, ఏందిరా ఇంత ఎకనామీ, ఇంత కాస్ట్లీ, ఇతనికి ఇస్తే మొత్తం ఖర్చులకు సరిపోతారని ఆయన గన్ని రన్లు ఇస్తాడు అనే కాడికి వెళ్ళి కంప్లీట్గా నేను 0 రన్లు ఇస్తా చూడని చెప్పి చూపించాడు. జోఫ్రా ఫామ్లోకి వచ్చిండు. మనోడు తెలుసు కదా, అంటుకుంటే ఆరేదే లేదు, అంత అగ్గి. సరే మహేష్ తీక్షణ, వీళ్ళ పేర్లు కన్ఫ్యూజ్ అవుతాయి నాకు. మహేష్ తీక్షణ 4 ఓవర్లలో 30 రన్లు ఇచ్చాడు, 7.50 ఎకనమీ. వికెట్లు ఏం తీయలేదు. కానీ లాస్ట్లో ధోని జడేజా కొంచెం టెస్ట్ మ్యాచ్ ఆడినట్టు కాకుండా, అంటే సింగిల్ తీసుకుంటే అట్ట తిరగకుండా ఉండి హిట్టింగ్కి పోయి ఉంటే కనుక ఖచ్చితంగా గెలిచే మ్యాచ్. స్ట్రైక్ రేట్ పెంచుంటే బాగుండేది. ఇంత ప్రెజర్ అంటే కామెంటేటర్లు కూడా అంటూ చూసారు, ప్రెజర్ కుక్కర్లో పెట్టిన ప్రెజర్ వచ్చిందని. ఆ ప్రెజర్ ఉండకపోయేదేమో అనిపించింది. లాస్ట్ 2 ఓవర్స్ 39 రన్స్ కొట్టాలి, బట్ 20 స్ట్రైక్ రేట్ కావాల్సిన రిక్వైర్డ్ రన్ రేటు 20 అయింది. వీళ్ళకి ఉన్నది ఏంది అక్కడ, చాలా కష్టంగా ఉన్నది. అంతకంటే ముందు ఫ్రీగా ఉన్నది, అప్పుడు కొట్టుకుంటే అయిపో. 16th ఓవర్లో 7 రన్స్ తీసిరు, 17th ఓవర్లో 9 రన్స్ తీసిరు, 18th ఓవర్లో 6 రన్స్ తీసిరు. ఈ 6, 4, 9 ఇవి కాకుండా కొంచెం అక్కడ 2 రన్లు దిత్తి అయిపోవు కదా అనిపించింది. ఏదో అంటే ఏమన్నా అనుకోరి, కొంతమంది సీనియర్ ప్లేయర్స్ టెస్ట్ మ్యాచ్లో ఆడిరు ఆ టైంలో అనిపించింది, ఇప్పుడు జడేజా లాంటి వాళ్ళు. అయితే ఈ 3 ఓవర్లలో కనీసం కవర్ చేస్తే ఈ లాస్ట్ మూమెంట్లో ఇక్కడ నెక్ బట్టి బొండికాయ వేసుకున్నట్టు ఉండకపోయేది కదా అన్న ఫీలింగ్ గట్టిగా వచ్చింది. హిట్టింగ్ స్టార్ట్ చేస్తే బాగుండేది, కానీ గైక్వాడ్ హిట్టింగ్ స్టార్ట్ చేసిండు, 6 కొట్టిండు, అవుట్ అయ్యిండు.
ఆ తర్వాత మిగతా వాళ్ళంతా కూడా అంతే, 6 కొట్టడం 4 కొట్టడం అవుట్ అవ్వడం లెక్కన. శామ్ కరణ్ ప్లేస్లో ఓటన్ ఉన్నాడు కదా, మనోడు పాపం బాగానే ఆడిండు, రాగానే దన్న 6 కొట్టిండు, అయిపోయింది, ఆ మ్యాచ్ తిప్పేసిండు అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఆ టెన్షన్లో 3 బాళ్ళకి 3 సిక్స్లు కొట్టాలి అనే సిచ్యువేషన్లో ఎవరికైనా టెన్షన్ అవుతుంది. మనోడి దగ్గర కనిపించింది, రెండో బాల్ 6 పోకపోయేసరికి చల్లబడి ఒక నిమిషం ఆగండి అని చెప్పు, ఎందుకంటే ఆయన చేతుల్లో ఓడిపోతున్న సిచ్యువేషన్ తీసుకొచ్చి పెట్టారు. మొన్న కదా మ్యాచ్ ఓడిపోయేటానికి ఈశాన్ కిషన్కి బౌలింగ్ ఇచ్చి లాస్ట్ బాల్ వేయించినట్టు, ఖచ్చితంగా ఓడిపోతాం వీడితో ఏమిద్దాం, క్రెడిట్ అడిగి ఇచ్చేద్దాం అన్న సెన్స్లో ఇచ్చినట్టు అనిపించింది చూడు మొన్న. సేమ్ లైక్ దట్ పాపం ఈ ఓటన్కి లాస్ట్ బ్యాటింగ్ ఇచ్చి అంత స్ట్రెస్లో పెట్టి పాపం అతని చేతుల మీదుగా ఓడిపోయిందని చెప్పాలి. కొంచెం ముందుగా ఆ జిమ్మిని పంపించినా కానీ కొంచెం హిట్టింగ్ పోయేటోడేమో ధైర్యం చేసి, అంటే ధోని కంటే ముందే వచ్చేసిన వాళ్ళకంటే ఇంకొక ముందు వచ్చినా కానీ మనోడు హిట్టింగ్ పోయేటోడేమో, 4 రన్నులు ఎక్కువ తీసేటోడేమో, అప్పుడు ఇంత కష్టపడాల్సిన అవసరం రాకపోయేదేమో అనిపించింది. ఈ జిమ్మి ఓటను ఉన్నంతసేపట్లో అయితే కొంచెం ఇక 4 బాళ్ళు ఆడిండబ్బా, 4 బాళ్ళు ఆడి 11 రన్లు తీసిండు, అట్లాంటి ముందు పంపిస్తే అయిపోయేది కదా అన్న ఫీలింగ్ వచ్చింది. ధోని 11 బాళ్ళు ఆడిండు, 16 రన్లు తీసిండు. ధోని ప్లేస్లోనో లేదంటే జడేజా ప్లేస్లోనో మనల్ని దించేస్తే ఓటన్ని కొంచెం హిట్టింగ్ పోయేటోడు, కొంచెం స్కోర్ సెటిల్ అయ్యేది. అప్పుడు ఆ తర్వాత వచ్చి వీళ్ళు హ్యాపీగా గెలిపించడం అనేటట్టుగా ఆడుకుంటే బాగుండేది అనిపించింది కదా. మీకేమనిపించింది? గెలవచ్చు అనే స్కోర్ ఉండగా కూడా వాళ్ళు సరిగ్గా కొంచెం అన్నా కష్టపడి రన్నులు ఎక్కువ తీద్దాం అన్న తపన కనిపించలేదు అనేది మాత్రం కొట్టొచ్చినట్టు కనబడ్డది నాకు మాత్రమే. మీకు కనబడ్డదో లేదో నాకు తెలియదు అని చెప్తున్నా. వీళ్ళ కోసం మనం చూస్తున్నాం మ్యాచ్ అన్నప్పుడు వాళ్ళు గెలిస్తే బాగుంటుంది, వాళ్ళు కూడా గెలవాలని ఆడితే బాగుంటుంది అనేది అంతే, చిన్న ఆశ. ఇదో ఆశ ఎదలో మొదలైనది. ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబాఖైర్.